సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు జైలర్ మూవీ రిలీజ్ అయింది. సో అసలు ఎలా ఉంది? రజనీకాంత్ గారి యాక్షన్ అయితే సూపర్ గా ఉంటుందని మనకు తెలుసు. బట్ చూసొచ్చిన వారు ఏం చెప్తున్నారు, మూవీ డీటెయిల్స్ ఏంటి, కామెడీ ఉందా, లేకపోతే అసలు జైలర్ అనే పేరు యాక్చువల్గా చాలా హైప్ గా ఉంది, అసలు ఎలా ఉండబోతోంది మూవీ, ఇవన్నీ విశేషాలు మనం వచ్చే ఆడియన్స్ని చూసి అడిగి తెలుసుకుందాము. మనం చూడొచ్చు, ఫ్యాన్స్ అందరూ ర్యాలీ చేస్తున్నారు. మూవీ చూసారా? ఏది ఆ మూవీ చూసాను. ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్ ఉంది, హైలైట్ ఉంది. రజనీకాంత్ గారి ఎంట్రన్స్ ఎలా ఉంది? ఇంట్రెస్ట్ సూపర్ ఇంట్రెస్ట్ ఉంది. తమన్నా అయితే హైలైట్ ఐటమ్ సాంగ్. అవునా? యాక్చువల్ కామెడీ అని ఉందా? స్లో సాంగ్స్ హైలైట్ చేసిండు మా రజనీకాంత్, సూపర్ ఉంది. చేసినాం ఎప్పటికైనా. మనకి రజనీకాంత్ గారి మూవీస్, పాత మూవీస్ ఏమైనా గుర్తొస్తాయా? అంటే భాష కానీ, ఒక ముత్తు కానీ, ఒక అరుణాచలం కానీ, ఇలాంటివన్నీ ఏమైనా గుర్తుకొస్తుంది? భాష గుర్తుకొస్తుంది. ఆ లెవెల్లో ఉంది మూవీ. ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు, వారిని కూడా అడుగుదాము. మూవీ చూసారా? చూసా. ఎలా ఉందండి? మాటలు చెప్పలేను దాని గురించి. అవునా? ఇప్పుడు ఈ ర్యాలీ ఎంత దూరం చేస్తున్నారు మీరు? ఎక్కడి వరకు వెళ్తారు? మొత్తం సిటీ మొత్తం తిరగాల్సి వచ్చింది ఈరోజు మొత్తం. ఈ రోజంతా సిటీ మొత్తం. సినిమా ఎన్నిసార్లు చూస్తారండి ఈరోజు మీరు? ఈ మూవీని ఇంకా ఎన్నిసార్లు చూడాలనుకుంటున్నారు? ఈ రోజు చూడకపోయినా సినిమా అయితే చూసి వచ్చినాము. డైలీ చూస్తాం సినిమా. ఈ రోజు మొత్తం ర్యాలీ తీస్తాం మేము. ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయా? ఫైటింగ్ సీన్స్ మరీ హైలైట్గా ఉన్నాయి, ఎక్కువ సూపర్ హైలైట్. సాంగ్స్ బిజిఎం ఎలా ఉంది? సూపర్ హైలైట్ ఉంది. సాంగ్స్ బాగున్నాయా? ఇంకా ఫ్యాన్స్ని అడుగుదాము మనము. యాక్చువల్గా హలో, సినిమా చూసారా? ఎలా ఉందండి? సూపర్ అండి మూవీ అసలు ఇరగా తీసేసింది. తమన్నా సాంగ్ అసలు మూవీ మొత్తానికి హైలైట్ మేడం. సినిమా ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత రజనీకాంత్ గారి ఎంట్రన్స్ ఎలా ఉంది? ఎంట్రీ మామూలుగా ఉండదు, వైట్ కార్ లో నుంచి బీభత్సంగా ఉండదు మేడం. ఈ ర్యాలీ ఎంతవరకు వెళ్తుందండి? మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం పోతుంది. మనకి యాక్చువల్గా ఇది తమిళ్ రీమేక్ కదా, మన తమిళ వాళ్ళకి దగ్గర అవుతుందా, లేకపోతే తెలుగు వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుందా? బాగా తెలుగు వాళ్ళకి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క కొడుకు బంధం ఎలా ఉండాలో చూపించారు మూవీ. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉంది తమన్నా గారు? హీరోయిన్ సీన్ ఒక్క సాంగ్ హైలైట్ అమ్మ దానమ్మ కావాలయ్యా. ఒక్క నిమిషం రమ్యకృష్ణ గారి యాక్షన్ ఎలా ఉంది? మొత్తం పగంతా తీర్చేసుకుందమ్మా. నీలాంబరి క్యారెక్టర్ ఇక్కడికి వచ్చింది, మొత్తం పగంతా తీర్చేసుకుంది. మనకు ఒక భాష, అరుణాచలం, ముత్తు ఇలాంటి సినిమాలన్నీ గుర్తొస్తాయా? అలాంటి సినిమాలన్నీ గుర్తొస్తాయి అక్క. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్, బొమ్మ దద్దరు వెళ్ళిపోద్ది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము సినిమా ఎలా ఉంది ఏంటి అన్ని. చూడొచ్చు, జైలర్ టీ షర్ట్ వేసుకుని డ్రైవర్ గారు కూర్చున్నారు. మనం కూడా వారితో పాటు వెళ్ళిపోదాము. ఈ ర్యాలీ ఎక్కడి వరకు వెళ్తుందండి? ఇప్పుడు ర్యాలీ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం తిరిగేసి వచ్చాం ఇప్పటిదాకా. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగేసి వచ్చాం. మా ఇంకా 10 రౌండ్లు వేయాలి. సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం హైలైట్. ఓకే, రజనీకాంత్ గారి ఎంట్రన్స్ ఎలా ఉంది? ఫైటింగ్స్ ఎక్కువ ఉన్నాయా? సాంగ్ మాత్రం హైలైట్. సాంగ్స్, మ్యూజిక్ ఎలా ఉందంటారు? బీజిఎం అది ఎలా ఉంది? బీజిఎం అంటే ఇంకా అబ్సల్యూట్లీ ఎవరికైనా అదే బీజిఎం. ఒక వైట్ కార్ల నుంచి దిగుతాడు రజనీకాంత్ అన్న, అబ్బాబ్బా ఆ స్టైల్ మాత్రం వేరే ఉంటది. చెప్పండి, ఈ సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి, సినిమా మాత్రం సూపర్. టీ షర్ట్స్ అన్ని ప్రొడక్షన్ ఇచ్చారా మీకు? లేదండి, మేమే తీసుకొచ్చాం.
సూపర్ ఉంది. ఇక్కడైతే మనం చూడొచ్చు జైలర్. ఇక్కడ కూడా రజనీకాంత్ గారు యాక్చువల్గా మెరిసిపోతున్నారు ఎప్పట్లాగే. సినిమాలో ఎలా ఉందండి? అంటే ఎంట్రీ కానీ ఏం బాగుంది సినిమాలో? అసలు మిమ్మల్ని అడిగితే ఈ సినిమాలో ఏం బాగుంది అంటే ఏం బాగుందని చెప్తారు? యాక్షన్ సీన్స్ కానీ ఆయన ఎంట్రీ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ స్టైల్ అయితే ఇంకా అది వేరే. అవునా? కొంచెం అంటే ఆవిడ యాక్షన్ చూడగానే మనకేమైనా నరసింహ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ గుర్తొస్తుందా? మరీ అంత స్వాగ్ అయితే లేదు, బట్ ఓకే, చూడడానికి మాత్రం సూపర్ మంచి లెవెల్లో అయితే బాగా యాక్ట్ చేశారు. ఫైటింగ్ సీన్స్ ఉన్నాయండి? అదిరిపోయాయండి ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్. ఇంటర్వ్యూల దగ్గర వచ్చే ఫైట్ ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే. రజనీకాంత్ గారు ఇందులో ఎలా ఉన్నారు? అంటే యంగ్ లుక్ లేకపోతే నార్మల్గా ఎలాంటి లుక్ ఇచ్చారు? మాస్ లుక్ అండి, ఫుల్ మాస్ లుక్లో ఉన్నాడు. అద్దరిపోతాడు, ఎక్సలెంట్ లుక్లో ఉన్నాడు. సినిమా చూడండి, సినిమా సూపర్గా ఉంది. సినిమా 50 days పక్క 50 days ఆర్ 50 days అయితే నార్మల్గా పక్కా హిట్ అవుతుందండి. అంటే బడ్జెట్ ఎంత రీచ్ అవుతుందంటారు? ఏమైనా 100 కోట్లకి రీచ్ అవుతుందంటారా? 100 ఏంటండి, 100 దాటిపోతుందండి. ఓకే, ఇక్కడైతే చూడొచ్చు 100 కోట్లు దాటిపోతుంది అంటున్నారు. మీ పేరు? నిఖిల్ అండి. ఓకే, నిఖిల్ గారు అంటున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ, 100 కోట్లు దాటిపోతుంది అని. మీరు కొడుతుందండి, ఫస్ట్ డేనే 100 crores కొడుతుంది. మెయిన్ ఏంటంటారు? రజనీకాంత్ గారి వల్ల సినిమా ఎక్కువ ఆడుతుందా లేకపోతే స్టోరీ బాగుందా? నార్మల్గా చెప్పండి, ఫ్యాన్లా కాకుండా. యాక్చువల్గా స్టోరీ కంటే స్టార్డమ్ ఎక్కువ. అయితే రజనీకాంత్ గారి వల్లే ఆ సినిమాకి అంత ఇది వచ్చింది అంటారు, ఆయన యాక్షన్ అన్ని. మనకంటే ఆయన యాక్షన్ చూడగానే పాత సినిమాలు ఏమన్నా మెమరీకి వస్తాయా? ఒక భాష, ఒక అరుణాచలం, ఒక అంటే శివాజీ సినిమా ఉంటుంది అండి, అందులో యాక్షన్ సీన్స్. ఓకే, శివాజీ సినిమాలో అనిపిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్స్. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్లో తమన్నా సాంగ్ ఉంటుంది అండి, ఎక్సలెంట్ అండి. అది వచ్చినప్పుడు ఎవరు సీట్లో కూర్చోరు. అంటే డ్యాన్స్ చాలా బాగుంది తమన్నా గారి డ్యాన్స్ అయితే చాలా బాగుంది. రమ్యకృష్ణ గారి యాక్షన్, రమ్యకృష్ణ సెటిల్గా ఉంటుందండి, సెటిల్ యాక్టింగ్. ఓకే, ఫ్యామిలీ టైప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే మేము ఇప్పుడే రాము. ఓకే, రజనీకాంత్ గారి లెవెల్లో అవసరం లేదు, బట్ ఆ డైలాగ్ మన లెవెల్లో చెప్పొచ్చు కదా, మన స్టైల్లో. మన స్టైల్ అన్న రజనీకాంత్కి పోటీ చేసినట్టు అవుతుంది అది. ఓకే, రజనీకాంత్ గారి డైలాగ్ చెప్పే సాహసం ఎవరు చేయలేమంటున్నారు. మీ పేరు? సంతోష్. సంతోష్ చెప్తున్నాడు రజనీకాంత్ గారి స్టైల్ని ఇమిటేట్ చేయడం తప్పని. పోటీకి పోలే, అంత మాకు స్థాయి రాలే. ఇంకా ఆయన పోటీకి ఇప్పుడే పోము. ఆయన స్థాయికి ఆయన ఉన్న స్థాయికి మేము వెళ్తే అప్పుడు ఆయన డైలాగ్స్ చెప్తాం. బట్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి అంటే డైలాగ్స్ సూపర్, థియేటర్ లో దద్దరు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మా ఫ్యాన్స్ కోసం వచ్చేసిండు మా రజనీకాంత్. ఒక రేంజ్ దాటాక మాటలుండయి, కోతలే. ఒక రేంజ్ దాటిన తర్వాత మాటలుండవు, కోతలే అట చెప్తున్నారు. మీ పేరు? శ్రీకాంత్. ఓకే, శ్రీకాంత్ చెప్పేస్తున్నారు ఒక రేంజ్ దాటిన తర్వాత మాటలుండవు, కోతలే అని. అంటే అంత బాగున్నాయి డైలాగ్స్. ఆల్రెడీ అయింది, ఎప్పుడో రేంజ్ దాటిపోయింది. ఇప్పుడు ఏం లేదు, చెప్పేది ఏం లేదు. నడిచేస్తే చాలండి, డైలాగ్స్ అవసరం లేదు. ఆయన యాక్షన్ చాలు, జస్ట్ వాక్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు అంతే. యాక్చువల్గా రజనీకాంత్ గారి కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. ఒకసారి ఏ కాస్ట్యూమ్ ఏది వేసుకున్నారో అడుగుదాము. మీ కాస్ట్యూమ్ ఏంటండి, ఏ మూవీకి సంబంధించింది? మాణిక్ భాషనా? మీరు స్టైల్లో చెప్పాలి యాక్చువల్గా. ఓకే, మీరు? తలేవా. ఇప్పుడు ప్రెసెంట్ మూవీ తలైవా గెటప్ అట చూడొచ్చు. మీ పేరు? సాయి కుమార్. మీ పేరు? ఓకే, ఆయన పేరు? కృష్ణ. అదే, అందుకే కృష్ణ గారు. ఓకే, ఇది ఏ గెటప్ అండి? ఈ తలైవా అంటే ఇప్పుడు మూవీలోంచి ఏదైనా డైలాగ్ చెప్పగలుగుతారా? ఈ స్టైల్లో ఉన్నారు కదా, ఏమైనా డైలాగ్ మీకు వస్తుందా? డైలాగ్ భాష మనం చెప్పండి ఒకటి. చెప్పలేము. ఓకే, పర్వాలేదు. గెటప్ అయితే చాలా సూపర్ గా ఉంది. మీది ఏ గెటప్ అండి? నరసింహ గెటప్. నరసింహ గెటప్. ఏదైనా ఆ స్టైల్ చూపిస్తారా మాకు? సినిమా చూసి తెలుసుకోండి మీరు మొత్తం. ఓకే, తప్పకుండా అండి. యాక్చువల్ నరసింహ సినిమా చాలాసార్లు చూసాం, బట్ ఈ గెటప్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి చూడొచ్చు. క్లైమాక్స్ బాగుంది మేడం, జైలర్ది క్లైమాక్స్ చాలా బాగుంది. తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ బాగుంది, శివరాజ్ కుమార్ ఎంట్రీ బాగుందండి.
చాలా బాగుంది. సునీల్ ఏమో దాంట్లో రజనీకాంత్ గారి ఎంట్రన్స్ ఎలా ఉంది? ఎంట్రన్స్ బాగాలేదు మేడం, అంటే లైట్గా డల్గా ఉంది. పెట్టచ్చు అంటే ఆ డైరెక్టర్ ప్రకారంగా ఇట్టుకోవాలండి. అది వేరే డైరెక్టర్ కేఎస్ రవికుమార్ అలాంటి వాళ్ళు అయితే, కొంచెం సుందర్ సి అలాంటి వాళ్ళు అయితే మంచి బాగా వస్తుంది. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైటింగ్ అద్భుతం మేడం, చాలా బాగుంది. క్లైమాక్స్ ఎక్సలెంట్ గా ఉందండి. బీజిఎం ఎలా ఉంది? అద్భుతమైంది మేడం. అనిరుద్ధి కదండి, తమిళ్లో చూసానండి, మేము తమిళ్లో కాబట్టి. అంటే ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది మనకి? ఇంటర్వెల్ ఎక్సలెంట్ మేడం, క్లైమాక్స్ ఇంకా ఎక్సలెంట్ అండి. ఓకే, థాంక్యూ. ఎలా ఉందండి మూవీ? సూపర్ హిట్. రజనీకాంత్ స్టార్ వేస్, రజనీ ఇస్ ద బెస్ట్. ఎంట్రన్స్ ఎలా ఉంది? ఎంట్రీ రజనీకాంత్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఎంట్రన్స్. కానీ స్లోగా ఇంటర్వెల్ తర్వాత మూవీ ఎంట్రన్స్ టైప్ లో ఇచ్చారు హైప్. ఇట్ వాస్ వెరీ నైస్. ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. బీజిఎం ఎలా ఉంది మూవీది? తమన్ ఇచ్చుంటే ఇంకా బాగుండు అనిపించింది బీజిఎం. అవునా? ఓకే ఓకే. మూవీ ఎలా ఉందండి, మీకు ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. 3 months నుంచి వెయిట్ చేసి 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 ఇదిగో మా అబ్బాయి రజనీకాంత్ టీ షర్ట్ కూడా వేసుకొచ్చాడు. రజనీకాంత్ గారి టీ షర్ట్ నెరుపుడా తలైవా, యు ఆర్ ద బెస్ట్. సూపర్ సూపర్ అమేజింగ్ మూవీ. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ, బాగా ఎంజాయ్ చేసాము. ఓకే, నువ్వేం చెప్తావు? మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. తలైవా. వావ్, ఏం నచ్చింది నీకు? రజనీకాంత్ గారి స్టైలా, లేకపోతే మూవీ స్టోరీనా, కామెడీనా, అసలు ఏముంది సినిమా? అన్ని నచ్చింది. అన్ని నచ్చాయా? సూపర్. రజనీకాంత్ గారి యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఓకే. సెకండ్ హాఫ్ ఫుల్ కొంచెం కామెడీ మిక్స్ ఉంటుంది. అంటే 100 crores రీచ్ అవుతుందంటారా మూవీ? ఈజీగా. హీరోయిన్ తమన్నా గారి యాక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. రమ్యకృష్ణ గారి యాక్షన్ ఎలా ఉంది? కొంచెం వస్తున్నారు, బాగానే ఉంది. ఎలా ఉందండి మూవీ? రజనీకాంత్ ఫ్యాన్, ఆల్వేస్ బెస్ట్. అంటే ఒక ఫ్యాన్స్ అందరినీ సంతృప్తికరంగా చేశారంటారా ఈ మూవీలో రజనీకాంత్ గారు? ఆయన ఫుల్ ఎస్పెషలీ రజనీ ఇన్ తమిళ్ ఆసమ్. జైలర్ நாங்கள் பார்த்த தமிழ் ரஜினி. ஐ எம் நவ் 49. 20 இயர்ஸில் நான் இருந்த ரஜினியை இன்னைக்கு ஸ்க்ரீனில் எஸ்பெஷலி அந்த ஜெயிலர் ரோல் பார்த்தேன். நிஜம்ல இட் வாஸ், எங்கள் கண்ணில் தண்ணி வந்துச்சு. తమిళ్లో ఒక డైలాగ్ చెప్పమంటే రజనీ ఒక దరవ పాతా 100 దరవ పాతా మరి ఆయన డైలాగ్ ఆయనే చెప్పాలా, ఇంకెవరు చెప్పలేమా? చెప్పకూడదు. గుడ్ మూవీ. అంటే ఇప్పుడు నీలాంబరి క్యారెక్టర్ ఏమైనా రిమెంబర్? దానికి దీనికి నీలాంబరి రమ్యకృష్ణకి ఈ రమ్యకృష్ణకు సంబంధమే లేదు. మనకి ఒక భాషా లెవెల్లో, ఒక ముద్దు లెవెల్లో ఉంటుందా సినిమా? అట్ట కాదండి. ఓకే, షీ యాక్ట్ ఒక సిస్టర్ సెంటిమెంట్ రీసెంట్గా వచ్చింది, ఇది ఒక సన్ సెంటిమెంట్. బాగుందా? రజనీకాంత్ గారి యాక్షన్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఎంట్రీ ఎలా ఉంది? ఎంట్రీ అయితే మామూలుగా లేదు అసలు. అంటే కొంతమంది అయితే ఎంట్రీ ఇంకా బాగా తీసుండొచ్చు అంటారు, మీరేమంటారు? చాలా చాలా బాగుంది. ఇంకేం చెప్పలేను. గో అండ్ వాచ్ ద ఫిలిం అండ్ యూ విల్ గెట్ టు నో. బీజిఎం ఎలా ఉంది? మ్యూజిక్ అది అన్రోజ్ అయితే చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉంది? తమన్నా గారిది మిల్కీ బ్యూటీ యాక్చువల్ సాంగ్ ఏదో చాలా బాగుంది అంటున్నారు. నేను ఇంకా చెప్పలేను. గో అండ్ మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ 100%. ఇట్స్ పక్కా మూవీ. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మేడం? ఎవ్రీథింగ్ ఇస్ ప్లస్ అండి, నో మైనస్ ఎట్ ఆల్. కొంతమంది బాలేదంటారు, దాని మీరే నాట్ ఎట్ ఆల్. అంటే రజనీకాంత్ బాగుంటే బాగుండు అని అంటున్నారు కొంతమంది, మీరేమంటారు? ఇట్స్ హైలైట్ ఇస్ ఎంట్రీ. ఇంకా బీజిఎం యాక్చువల్ తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంకా బాగుంటుంది అంటారు, మరి ఏమంటారు? ఐ డోంట్ అగ్రీ అండి విత్ దట్. బాగుందా బీజిఎం? బాగుందని చెప్పడమే. బాగుంది. ఎలా ఉందండి? చాలా బాగుంది. సినిమా ఎలా ఉందండి? చాలా బాగుందండి. క్లైమాక్స్ అల్టిమేట్ లేచి అందరి నుంచి గంతు వేయాల్సిందే. ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంది? ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ బ్లాక్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళండి, మీరందరూ లేచి గంతులు వేస్తారు, చాలా బాగుంటది. మిల్కీ బ్యూటీ తమన్నా ఎలా ఉన్నారు? తమన్నా ఎప్పటిలాగానే. అసలు తమన్నా అనగానే మీ మొహంలో వెలుగు వచ్చేస్తుంది. అంతేం కాదు, సునీల్ గారు చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ బాగుంటుంది. రమ్యకృష్ణ గారు పెద్ద రోల్ కాదు, బట్ ఓకే. సినిమా ఎలా ఉందండి? సినిమా చాలా బాగుందండి. ఎవరిని గుడ్డిగా నమ్మద్దని మంచి మెసేజ్ ఇచ్చారు. ఏం నచ్చింది సినిమాలో? నచ్చకపోవడానికి అంటూ ఏమీ లేదండి. ఈ రోజు సొసైటీలో ఫుల్గా చీటింగ్ ఉంది. ఆ చీటింగ్ నుండి మన ఫ్యామిలీ మెంబర్ని కాదు కదా, మన సొంత కొడుకుని కూడా నమ్మకూడదని ఈ సినిమాలో చూపించారు. కామెడీ ఉందా?
కామెడీ కొంచెం ఉంది. అది ఆయన తమిళ స్టార్ కదా, ఆయనకి నేమ్ నాకు తెలియదు. బాగుంటుంది కామెడీ, పర్వాలేదు. అంటే సినిమా ఎలా నడుస్తుంది? కొంచెం సీరియస్ గా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందంటారు? హీరో ఎలా ఉంది? అంత సేమ్ లేరండి. రజనీకాంత్ పక్కన ఒక లేడీకి అదే ఉండాలి కాబట్టి రమ్యకృష్ణ గారిని తీసుకొని పెట్టారు. వాళ్ళిద్దరు ఫ్యామిలీ అనమాట. నరసింహాలో చూసాం కదా మనం వాళ్ళిద్దరు యాక్టింగ్, మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ గారికి వయసు పడిపోయిందని చాలా మంది అంటున్నారు. వయసు పడిపోతే వయసుకి యాక్టింగ్కి ఏ సంబంధం లేదు. యాక్టింగ్ ఇరగదీసేశారు. మళ్ళీ 100 crores రీచ్ అవుతుందా? అది కోర్స్ రీచ్ అవుతుంది అంటే తమిళనాడులో దుల్లగొట్టేస్తుందండి. మీరు ఒకసారి తమిళనాడు వీడియోస్ చూడండి. తమిళనాడులో దుల్లగొట్టేస్తుంది. మరి ఇక్కడ మనకి అంత అవుతుందో లేదో చూడాలి. ఫస్ట్ ఈ సినిమాని ఆంధ్ర ప్రేక్షకులు, తెలంగాణ ప్రేక్షకులు ఆదరిస్తే చాలా బాగుంటుంది అని ఆల్రెడీ చూస్తారు. ఎంతమంది తెల్లారు 5 గంటలకు 6 గంటలకు వచ్చారంటే ఆ క్రేజ్ రజనీకాంత్ గారికి ఉంది. అంటే మీరేమంటారు? అది తమిళ నేటివిటీకి ఏమైనా కనెక్ట్ అవుతుందా లేకపోతే తెలుగు ఆడియన్స్ కూడా బాగానే ఉంటుంది, దగ్గరగా ఉంటుందా మూవీ? తెలుగు ఆడియన్స్లోని ఇందులో తెలుగులో కొంచెం ఎవరిని మన స్టార్లు తీసుకోలేదు. తమన్నా గారిని అదే పాన్ ఇండియా లాగా తీసుకున్నారు. కన్నడ నుండి ఒక స్టార్ని తీసుకున్నారు, మలయాళం నుండి ఒక స్టార్ని తీసుకున్నారు, తెలుగు నుంచి కూడా ఒక స్టార్ని తీసుకుని ఉంటే బాగుంటుండే. అది చిన్న మైనస్ కాదు, అది చిన్న. మరి డైరెక్టర్ గారికి ఎందుకు అది నచ్చలేదు? ఆ ఒక్కటే. మనకి రమ్యకృష్ణ గారు, వీళ్ళు తమన్నా గారు అని ఇలాంటి వాళ్ళందరూ తెలుగు నుంచే కదా, ఆల్మోస్ట్ తెలుగులో చేసిన వాళ్ళే కదా. అంటే ఇక్కడ హీరోస్ అండి పాన్ ఇండియా మూవీ లెక్క కన్నడ రాజ్పూత్ గారిని తీసుకున్నారు, మలయాళం నుండి ఇంకొక స్టార్ని తీసుకున్నారు, జనతా గ్యారేజ్లో చేసి ఆయన. వాళ్ళు తీసుకున్నప్పుడు మన తెలుగు నుండి కూడా ఒకరు తీసుకుంటే సినిమా ఒక రేంజ్లో డూమ్ డామ్ డూమ్. ఇప్పుడు కూడా డూమ్ డామ్ డామే, ఏం మైనస్లు ఏం లేవు. All the actors, everything was amazing. Anirudh rocks, we loved it. ఎలా ఉంది మేడం రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంది? Rajnikanth rocks as usual. Talaiva rocks. We really enjoyed. It was amazing movie. Movies ఎలా, అదే సాంగ్స్ ఎలా ఉన్నాయి? Songs was awesome. Anirudh musical. It was good, very good. Story was also awesome. Fighting scenes ఎలా ఉన్నాయి మేడం? It was very good. BGM ఎలా ఉంది? Everything was good. రజనీకాంత్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్టు ఎంతో వేరే లెవెల్ ఆయన గురించి ఎప్పుడు తక్కువ మాట్లాడకండి. నిజంగా వేరే లెవెల్ క్రేజ్ అయినది. టికెట్లు హౌస్ఫుల్ బ్రో. తెలుగు ఇండస్ట్రీలో తమిళ హీరోకి టికెట్లు హౌస్ఫుల్. అంత బాగుంది సినిమా, నిజంగా చాలా బాగుంది అన్న. అది ఒకటి తక్కువ చేసి మాట్లాడకండి. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ అసలు. నిజంగా అప్పట్లో విక్రమ్ సినిమా వచ్చింది, గుర్తుంది కదా మన కమలాసన్ విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్. ఒక్కొక్క వేరే లెవెల్ ఎలివేషన్స్. ఆయన ఒక ఏజ్ ఉన్నా సరే స్లో ఏం లేదు డార్లింగ్. ఇప్పుడు ఈ మూవీలో యాక్చువల్గా రజనీకాంత్ గారిని కాకుండా వేరే హీరోని ఎవరినైనా ఊహించుకోగలుగుతాం అసలు ఈ క్యారెక్టర్కి? అస్సలు ఊహించుకోలేము. వేరే లెవెల్ వేరే హీరోలు కూడా ఉన్నారు ఇందులో. ఆయన పక్కన యాక్ట్ చేయడానికి వచ్చారు, ఆయనకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆయన చెప్పండి బ్రో, సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కొక్క హీరో వస్తాడు. అదొక వేరే లెవెల్. బాగుంది. తమన్నా సాంగ్ బాగుంది, నైస్. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు. సినిమాలో ఏమైనా మెసేజ్ ఉందా? మెసేజ్ అక్క అంతే, ఎక్కడ మోసం చేయొద్దని చెప్పి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మోసం చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక మెసేజ్. ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు బ్రో. రజనీకాంతే బ్రో. థ్యాంక్ యూ. ఉంది బ్రో, ఒకటి గట్టిగా ఉంది. మొన్న రీసెంట్గా తిట్టింది కదా బ్రో. నార్మల్గా అక్కడ హీరో, ఇక్కడ జీరో అంట. నీ అయ్యా రే, ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు రా మీరంతా. ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మీరంతా. రజనీకాంత్ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మీరంతా. అది చూడలే సినిమా. ఆయన ఎట్లా అంటాడు బ్రో? మీరేమంటారు? ఆయన ఎక్కడున్న హీరోయే కదా. ఆయన ఎక్కడున్న హీరో బ్రో, అంతే. అంతకు మించి ఏం చెప్పలేను. బట్ ఆయన తప్పుగా మాట్లాడకండి, తక్కువ చేసి మాట్లాడకండి. ఆయన అక్కడ హీరో, ఇక్కడ ఇంకా టాప్ హీరో. తెలుగు ఇండస్ట్రీ వేరే లెవెల్. ఆయన ఒక ఏజ్ పర్సన్ లాగా అయితే అస్సలు అనిపించలేదు బ్రో. అంత క్రేజ్ ఉంది, అంత యాక్షన్ సినిమా. ఒక యాక్షన్ సినిమా బ్రో ఇది. అంతకుమించి ఏం చెప్పలేము, ఒక యాక్షన్ సినిమా ఇది. ఆయన క్రేజ్ ఎక్కడ తగ్గదు, ఎక్కడ కాదు, వేరే లెవెల్ సినిమా. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జనాలు. రజనీకాంత్ గారి యాక్షన్ ఎలా ఉంది? అంటే ఎంట్రీ ఎలా ఉంది? రజనీకాంత్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే కదా రెగ్యులర్గా. అంటే కూడా ఇందులో యాక్షన్ ఉంది. అంటే రజనీకాంత్ పంచ్ డైలాగులు అలాంటివి ఏం లేవు, స్టోరీ బేస్ ఉంది అంతా. పంచ్ డైలాగ్స్ తక్కువ ఉన్నాయంటారా? డైలాగ్స్ తక్కువ ఉన్నాయి, అంతా యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా. స్టోరీ యాక్షన్ ఎక్కువ ఉందా? ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైటింగ్ సీక్వెన్స్ బాగున్నాయి. మోహన్ లాల్ అందరూ ఉంటారు మొత్తం. ఓకే, మోహన్ లాల్ గారి యాక్షన్ ఎంతసేపు ఉంది? అంటే బాగుందా? సెకండ్ హాఫ్లో వస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంది? ఇంటర్వెల్ సీన్ బాగుంది. బీజిఎం ఎలా ఉంది?
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ మంచిగా ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? తమన్నా గారు ఒకటే తమన్నా సాంగ్, అది సునీల్తో ఉంటుంది. బాగుందండి. ఏం నచ్చింది మీకు ఎక్కువ సినిమా? అంటే ఎలివేషన్ బాగుంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ పర్లేదండి, బాగానే ఉంది. ఓకే, బీజిఎం బాగుందా? బాగుంది. తమన్నా గారి యాక్షన్, రమ్యకృష్ణ గారి యాక్షన్ వీళ్ళందరివి ఎలా ఉన్నాయి? పర్లేదండి. మీకు ఎలా ఉందండి? బాగుంది. రమ్యకృష్ణ గారి యాక్షన్ ఎలా ఉంది? భలే ఉంది, సూపర్గా ఉంది. సినిమా ఉండు సార్, సినిమా ఎలా ఉంది సార్? బాగుందా? హలో, మూవీ ఎలా ఉంది? బ్రహ్మాండంగా చూడొచ్చు. మూవీలో ఏం మెసేజ్ బాగుంది సార్? ఫైటింగ్ లేదే ఫైటింగ్ అని కాదు కానీ రజనీకాంత్ హస్ డన్ ఎక్స్ట్రీమ్గా చాలా బాగా చేశారు. సినిమా ఎలా ఉంది సార్? సెకండ్ హాఫ్ బాగాలేదు. చాలా బాగుంది స్టోరీ, సూపర్ సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. అందరి అన్ని హీరోలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన సూపర్. అవునా? యాక్చువల్ హీరోయిన్ ఎవరిది బాగుంది? క్యారెక్టర్ వాళ్ళది కాదు, అసలు హీరోస్ ఫిలిం ఇది. హీరోస్ ఫిలిం అన్ని కన్నడ వాళ్ళని, కేరళ వాళ్ళని, తమిళ్ అందరినీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. క్లైమాక్స్లో అందరిని కలిపి మళ్ళీ సూపర్ హిట్, సూపర్ సినిమా. బాగుందమ్మా. సినిమా ఎలా ఉంది? గుడ్ మూవీ, సూపర్ అండి. మూవీ ఎలా ఉంది సార్? సూపర్, గుడ్. సార్ మూవీ ఎలా ఉంది? సూపర్ అమ్మా. అంటే యాక్చువల్గా ఏం ఫస్ట్ హాఫ్ బాగుంది, కొంచెం సస్పెన్స్ ఉంది, అది చెప్పొద్దు, చూడాలా. సస్పెన్స్ చెప్పదు, పోయింది అది. చూడొచ్చా ఫ్యామిలీతో? సార్ సినిమా ఎలా ఉంది? వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. రజనీకాంత్ గారి యాక్షన్? హీస్ వెరీ గుడ్. సార్ సినిమా ఎలా ఉంది? బాగుంది, సూపర్. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. రజనీకాంత్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? Sorry? Overall movie, it's a family entertainment. We can watch, everyone can watch. It's very beautiful. సాంగ్స్ ఎలా ఉంది మేడం? ఒక్క సాంగ్ ఉన్నట్టుంది కదా తమన్నా? సాంగ్స్ ఒక్క సాంగ్ అయినా ఇట్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్ అమేజింగ్, సో యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో మూవీలో సాంగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంది? అంత బాగుందండి, వెరీ నైస్, వెరీ నైస్. అంటే మూవీ ఎలా ఉంది? బెస్ట్ మ్యామ్, సూపర్.